హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా యూజ్ఫుల్ అయ్యే టాప్ 5 కిచెన్ టిప్స్ అయితే మనం చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫస్ట్ టిప్ అయితే మనకి ఇక్కడ మనము వేడి అన్నము లంచ్ బాక్స్లో పెట్టించిన లేదా సమ్మర్లో కానీ ఇలాంటప్పుడు కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక హాఫ్ నిమ్మ చెక్క అన్నం వండేటప్పుడు అదే వాటర్లో కలిపేసేయండి అనమాట. ఒక హాఫ్ అయితే మనకి హాఫ్ నిమ్మ రసం అయితే సరిపోతుందనమాట. సో దీనివల్ల ఏంటంటే అన్నం పాడవకుండా ఎక్కువ టైం వరకు నిల్వ ఉంటుంది ఒకటి, ప్లస్ అన్నం అనేది చాలా తెల్లగా వస్తుందన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సెకండ్ టిప్ అనమాట. సో మనకి జనరల్గా ఏంటంటే మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు చాలా వరకు కళ్ళ నుంచి వాటర్ వస్తాయి, కళ్ళు మండుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే మీరు ఆనియన్ది తొక్క తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే వాటిని వాటర్లో వేసేయండి. వాటర్లో నానబెట్టి తర్వాత అయితే మీరు కట్ చేసి చూడండి. మనం తక్కువ ఆనియన్స్ కట్ చేసినప్పుడు అంత ఉండదు, కానీ మనం కొంచెం ఎక్కువ మొత్తంలో ఆనియన్స్ కట్ చేసినప్పుడు అయితే ఈ కళ్ళ మంటలు కానీ కళ్ళంటే వాటర్ రావడం కానీ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కళ్ళు మండడం అనేది అసలు ఉండనే ఉండదన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనము రాగి చెంబులు కానీ రాగి బిందెలు కానీ లేదా ఇత్తడివి ఏదన్నా ఉన్నప్పుడు అది తోమడానికి ఏంటంటే మనకి నల్లగా ఉన్నప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వంట సోడా అనమాట. మన కామన్గా మన అందరి ఇళ్ళలో అయితే వంట సోడా ఉంటుంది కదా, అదే వంట సోడా ఇక్కడ ఒక సగం వరకు నిమ్మ చెక్క అనమాట. సో దాన్ని రసం పిండేయకుండా అలాగే మనం ఈ సోడాలో ఇట్లా అద్దుకోవడం అనమాట. జస్ట్ అద్దుకొని దాంతో ఇలా క్లీన్ చేసేయండి. రాగి చెంబులు కానీ ఈ ఇత్తడి దీపాలు ఉన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఒకవేళ మీకు వంట సోడాతోటి చెయ్యలేము అనుకున్నప్పుడు మీరు అక్కడ ఆ వంట సోడా ప్లేస్లో ముగ్గు అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం వాకిట్లో వేసుకున్న ముగ్గు ఉంటుంది కదా, సో దాంతో అయినా చేసి చూడండి. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి మన రాగివి ఇత్తడివి వస్తువులు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ అంటే ఇది చాలామందికి యూజ్ అయ్యే ట్రిప్. ఇదైతే చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఏంటంటే మనం ఐరన్ ప్యాన్ కానీ ఐరన్ కడాయి కానీ ఇలాగే కడిగేసి పెట్టేసిన తర్వాత ఇలా మనకి చిలిమి వస్తుందన్నమాట, తుప్పు పట్టిపోతుంది. సో ఇలా పట్టకుండా ఉండాలి ఏంటి అంటే ముందుగా అయితే మీరు ఆ ఐరన్ కడాయి కానీ ప్యాన్ కానీ తుమ్మేసేయండి. కడిగిన వెంటనే ఏంటంటే ఒక బట్టతో తుడిచేయండి. అది ఆరే వరకు అలాగే పెట్టకుండా కడిగేయగానే ఒక కాటన్ బట్టను ఏదో తీసుకొని వాటర్ అయితే మొత్తం తుడిచేసేయండి. వాటర్ ఉంటే మనకి ఆరే వరకు పెట్టినా కానీ చిలిమి వచ్చేస్తుంది అనమాట, తుప్పు పట్టిపోతుంది. సో అలా కాకుండా మీరు దాన్ని వాటర్తో కడగగానే వెంటనే తుడిచేసి ఇప్పుడు ఆరబెట్టండి. కడిగిన తర్వాత తుడిచేసిన తర్వాత ఆరబెట్టండి. ఇలా చేసి ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మీరు ఫ్యాన్ గాలి పెట్టి 5 నిమిషాల తర్వాతని చూసారనుకోండి, తీసేసి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్, మనం వంటలు యూజ్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ఆయిల్ 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి కడాయి మొత్తం. మామూలుగా అయితే ప్యాన్కి తక్కువ వస్తుంది, కానీ ఇలాంటి ఐరన్ కడాయిస్కి ఎక్కువ మనకి తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇలా మొత్తం అయితే అప్లై చేసేయండి. కడాయి మొత్తం అప్లై చేసి మీరు ఏంటి అంటే కడాయిని ఉల్టా కాకుండా ఇది ఇలాగే పెట్టేసేయండి. చాలామంది ఏంటంటే బోర్లు ఇచ్చి పడతారు కదా, సో అలా కాకుండా ఇలాగే పెట్టండి. మీరు ఇలా పెట్టారనుకోండి, 6 మంత్స్ తర్వాత తీసినా కానీ కొంచెం ఆయిల్ ఎగిరిపోయి ఉంటుంది, కానీ దీనికి తుప్పు పట్టడం అనేది ఉండదన్నమాట. ఖచ్చితంగా ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట దీనికి. సో ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్ అనమాట. స్టవ్ పైన మనం ఎంత కడిగినా కానీ బట్ట పెట్టి తుడిచినా కానీ తడి బట్టతో లేదా ఇలా స్పాంజ్తో తుడిచినా కానీ తర్వాత ఏంటంటే మనకి వాటర్వి మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా గీతల్లాగా కానీ లేదా ఇట్లా వాటర్లాగా చుక్కల్లాగా కానీ మొత్తం స్టవ్ ఆరిపోద్ది, కానీ ఆ మరకలు మాత్రం చాలా ఇరిటేటింగ్ ఉంటాయన్నమాట. స్టవ్ పైన నీట్గా అనేది ఉండదన్నమాట మనకి. సో నేను చెప్పేది ఇలాంటి స్టవ్ గురించి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చే కొత్త స్టవ్ల గురించి కదా. సో ఇలాంటి స్టవ్ మీద మనకి మరకలు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. సో ఎంత తుడిచినా కానీ ఏదో కొంచెం పచ్చిదనం ఉంటుంది దాని మీద, ఏదో ఒకటైతే ఉంటుంది చూడండి. వాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుందంట. సో ఇలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక చిన్న న్యూస్ పేపర్ ముక్క తీసుకోండి. పేపర్ ముక్క ఇంత ముక్క అయితే పేపర్ ముక్క అయితే సరిపోతుంది మనకి. అది మనం స్టవ్ కడుగుతామా, తుడిచేస్తామా, బట్టతో తుడిచామా, స్పాంజ్తో తుడిచామా, తర్వాత ఇలా ఒక పేపర్ ముక్క తీసుకొని దీంతో తుడిచేయండి. ఒక్క పేపర్ ముక్క అయితే సరిపోతుంది. మీరు ఆరిన తర్వాత దీని రిజల్ట్ కూడా చూడవచ్చు అనమాట. మనం తుడిచేటప్పుడే ఏంటంటే వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట, దాంట్లో స్టవ్ పైన ఉన్న వాటర్ మొత్తం పేపర్ పీల్ చేసుకుంటుంది. చిన్న చిన్న మరకలు అనేవి కూడా ఉండకుండా క్లీన్గా నీట్గా ఉంటుందన్నమాట మన స్టవ్ అనేది.
సో ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్ కూడా మనకైతే కిచెన్‌లో చాలా యూజ్ అవుతాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చెప్పిన 5 టిప్స్‌లో మీకు ఎన్ని టిప్స్ తెలిసుంటే నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. తెలియకపోతే నో అని అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.